कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 15వ శ్లోకం. శరీరవాङ्మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. పద విభజన. శరీర వాక్ మనోభిః యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచ ఏతే తస్య హేతవః. తాత్పర్యం: మానవుడు శరీరం, వాక్కు, మనస్సు అనే వాటి చేత న్యాయమైనటువంటిది గాని అన్యాయమైనటువంటిది గాని అయిన ఏ కర్మని ప్రారంభిస్తున్నాడో దానికి ఈ 5 కారణములుగా ఉన్నాయి. శరీరము, వాక్కు, మనసుల ద్వారా మనిషి చేసే ఏ పనైనా సరే, అంటే అది న్యాయమైన పనైనా సరే అన్యాయమైన పనైనా సరే, దానికి ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటి 5 కారణాలు. అంటే శరీరము కర్త, వివిధ ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల వ్యాపారాలు, దైవము అనే 5 కారణాలు. యత్పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణ కరోతి అని తైత్తరీయారణ్యకం చెప్తుంది. అంటే మనసుతో సంకల్పించినదే వాక్కు ద్వారా ప్రకటితం అవుతుంది. అదే శరీర చేష్టల ద్వారా చెయ్యడం జరుగుతుంది. ఈ వరుస ప్రయత్నాల్లోనే శరీరము, వాక్కు, మనసు అనేవి వాటికే అవి స్వయంగా కారణాలు అవుతున్నాయి. మనసు, వాక్కు, శరీరము అనే వాటి ద్వారా ఏ పనులు జరుగుతాయో ఆ పనులే మన మాటకి, శరీరానికి హేతువులు అవుతున్నాయి. సూర్యప్రకాశానికి కారణము, హేతువు రెండు సూర్యుడే కదా. కారణం అంటే మూలం, హేతు అంటే ఒకదాన్ని కలిగించేది అని. వెలుగుకు సూర్యుడు మూలం, వెలుగును కలిగిస్తున్నవాడు కూడా సూర్యుడే. కనుకనే వాక్కును పొగడాలంటే, అంటే ఏ కావ్యాన్ని గురించైనా పొగడాలి అంటే వాక్కునే ఉపయోగించాలి. మళ్ళీను శరీరం కర్మకు అధిష్టానం అని చెప్పుకున్నాం కదా. మనసు, వాక్కు మొదలైన ఇంద్రియాలు కర్మకు కారణాలని చెప్పుకున్నాం, అంటే మూలాలన్నమాట. కానీ ఆ కర్మలను చేయడానికి అవే హేతువులు అవుతున్నాయి కూడాను. శరీరము, వాక్కు, మనసు మొదలైన కారణాలకు శరీరము, వాక్కు, మనస్సు మొదలైన హేతువులతో సంయోగం కలగగానే కర్మలు పుడుతున్నాయన్నమాట. అవే కనుక శాస్త్ర ప్రకారము జరిగితే న్యాయ సంగతులు అవుతాయి. శాస్త్రానికి విరుద్ధంగా జరిగినట్లయితే అవి అన్యాయమైన కర్మలు అవుతాయి. అవి న్యాయమైనవైనా అన్యాయమైనవైనా అన్ని కర్మలకు పైన చెప్పిన 5 కారణం అన్నమాట. అక్షరాల్ని అందరూ నేర్చుకుంటూనే ఉంటారు. అయితే మంత్రాల్లో ఉండే అక్షరాలు కూడా అవే. మంత్రాల రహస్యం తెలియనంత వరకు వట్టిగా అక్షరాలనే వల్లించినంత మాత్రాన మంత్రోచ్చారణ ఫలం లభించదు. అలాగే శాస్త్రం ఒప్పుకోని పనులను చేస్తే అవి వృధా అయిపోతాయి, నిరర్థకం అవుతాయి. దొంగలు ఎవరైనా వచ్చి ఏదైనా దొంగిలించారే అనుకోండి, దానిని దానం కింద ఇచ్చాము అని మనం అనుకోగలమా? అలా కుదరదు కదా, దాన ఫలితం రాదు కదా. శరీరాదులనే కారణాలు, శరీరాదులనే హేతువులతో కలిసినప్పుడు పుట్టేటటువంటి కర్మలు శాస్త్రం తాలూకు ఆమోదాన్ని పొందకపోతే అవి సరి అయిన కర్మలని మనం అనలేము. అయితే అన్ని పనులకు అధిష్టానము, కర్త మొదలైనవి
ఆ 5 కారణాలు అవుతాయి. ఒక కారు ఉందనుకోండి, ఆ కారుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉపయోగించుకోవచ్చు. కొంతమంది ఆపదలో ఉన్న వారిని కాపాడడం కోసం ఉపయోగిస్తే, మరికొందరు రోగగ్రస్తులకి త్వరలో చికిత్సను అందించడం కోసం కూడా ఉపయోగించవచ్చు. అలాగే వ్యర్థంగా సమయాన్ని గడపడం కోసం ఉపయోగించవచ్చు. అలాగే వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి దాంట్లో జ్ఞానాన్ని వృద్ధి పొందించడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా వరకు ఇదే పద్ధతిలో శరీరాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ధర్మక్షేత్రం అని ఈ దేహం చెప్పబడుతుంది. చేస్తూ ఉండే సత్కర్మలకన్నింటికీ 5 కారణాల చేతనైనా ఈ శరీర జీవితం ఉపయోగపడుతుంది. ఇదే శరీరాన్ని దేవాలయంగా భావించి ఉపయోగించుకున్నవారు ఉన్నారు. ఇటువంటి చర్యలన్నీ కూడా ధర్మబద్ధంగా ఉంటాయి కనుక అవి న్యాయమైనటువంటివి. అధర్మ స్వరూపంగా వచ్చి తగని కార్యాలు చేయడానికి ఇవి కారణాలుగా కూడా ఉన్నాయి. ఈ 5 కారణాల సహాయం లేకుండా మంచి చెడు కార్యాలు ఏవి జరగడం లేదు. అంటే ఏ కార్యం జరిగినా ముందు శ్లోకంలో చెప్పిన 5 కారణమవుతున్నాయి. శరీరము ద్వారా జరుగుతున్నటువంటి చర్యలను సాధారణ జీవిత పద్ధతిలో త్రిగుణాల చేత చేయబడినవని అనుకుంటున్నాం. మనసు, వాక్కు, కాయము అనే 3 త్రికరణములు కదా. భావించడం, మాట్లాడడం, ఆచరించడం అనేవి ఒక్కొక్కటి దాని వరకు కర్మగానే ఉంది. అంటే భావించినా, ఆలోచించినా, మాట్లాడినా కూడా అది కూడా కర్మే. కృష్ణార్పణం. శరీరవాङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः। जय श्री कृष्ण।